అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలను తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీకి ఇటు ప్రీ పోల్ సర్వేలు పట్టం కట్టిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి గెలుపుపై ధీమాగా ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. కుప్పం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామంటున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఆ స్థాయిలో ఉన్నాయి. ఇటు పులివెందుల అటు ఒంటిమిట్ట ఈ రెండు కూడా చాలా కీలకమైన పరిణామం కింద చెప్పుకుంటున్న సందర్భం. ఎగ్జిట్ పోల్స్ ఎటువంటి అంచనాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. సాధారణంగా చూస్తూ ఉంటాం ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి వచ్చే ఆ రిజల్ట్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో తారుమారైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ రెండు కూడా సాధారణ ఎన్నికలు, దాంతోపాటు ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో అంతటి వాతావరణానికి తీసుకువెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో పులివెందుల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కబోతోందా? ఒంటిమిట్టలో కూడా అదే పరిస్థితి ఉందా? లేకపోతే ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చేయబోతున్నాయి? మరి ముఖ్యంగా అవినాష్ రెడ్డి ఎంపీ అక్కడ ఆయన ఉన్నారు. ఆయన నడిపించిన ఎన్నికల తీరుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ ఎన్నికల ప్రచారం కావచ్చు, ఏ మేరకు వైసీపీ కలిసి వచ్చే అవకాశం ఉంది? ఇటు పులివెందుల ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? రిమెంబర్, ఏ ఒక్క సాధారణ ఎన్నికకు, అసెంబ్లీ ఎన్నికకు ఏమీ తీసిపోయినట్టుగా ఎలక్షన్స్ జరిగంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా 15 పోలింగ్ స్టేషన్స్, 10,600 ఓట్లంటూ తెలుస్తున్న సందర్భంలో ఇప్పటికే 76% పోలింగ్ నమోదైందనేది ఒక చర్చ జరుగుతోంది. దాదాపుగా అంటే 8,103 ఓట్లు పడినట్టే అలాంటి సందర్భంలో. ఇక అక్కడి నుంచి ఒంటిమిట్టకి సంబంధించి మాట్లాడుకుంటే 30 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ 24,000 ఓట్లకు సంబంధించి ఇప్పటికీ దాదాపుగా 70% పోలింగ్ నమోదైందనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ క్రమంలో ఆన్ యావరేజ్గా అనుకున్న దాదాపుగా 16,000 పైచులకు సుమారుగా 17,000 ఓట్లు పడినట్టుగానే భావించాలి. సో ఈ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంకా లైన్లో ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి పోలింగ్ పూర్తయిన తర్వాత అక్రమం మారే అవకాశం కూడా ఉంటుంది. అంచనాలు కూడా తారుమారవుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ ఎటువంటి అంచనాలు వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎగ్జిట్ పోల్స్ చెప్పే మాటే ఎగ్జాక్ట్ పోల్స్గా మారబోతుందా? లేకపోతే ఎగ్జాక్ట్ పోల్స్లో కాస్త తారుమారయ్యే అవకాశం ఉందా? మరీ ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఏ స్థాయిలో ఉన్నాయి? అసలు ఏం జరుగుతోంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమెల్లి శ్రీనివాసరావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నేరుగా వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. శ్రీనివాసరావు గారు, ఇటు పులివెందుల, రెండు ఒంటిమిట్ట, రెండు కూడా ఒక పీక్స్కి తీసుకువెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఏపీలో ఒక అసెంబ్లీ ఎలక్షన్ వాతావరణం ఎలా ఉంటుందో అటువంటి వాతావరణమే. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎటువంటి అంచనాలు వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎటువంటి ఛాన్సెస్ ఎవరికి ఎంత అంటూ చెప్తున్న పరిస్థితి ఉందనుకోవాలి ఇక్కడ? నమస్కారం అండి సత్య గారు, మీకు ఆర్టీవీ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ అంటే యాక్చువల్ గా ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ పోల్ సర్వేలు కానీ ఏం చెప్పినా మొట్టమొదటిగా మనం ఒక మాట చెప్పుకోవాలండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విజయం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే దశాబ్దాల తరబడి ఏకగ్రీవాలు అయిపోయి ఆ జడ్బీటీసీలు లేదా ఏకపక్షంగా ఎన్నికలు జరిగిన విధానం మనం చూసాం. ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ, రెవెన్యూ సిబ్బందిని కానీ మనం అభినందించి తీరాలి. అక్కడక్కడ విమర్శలు వచ్చినా, వాళ్ళ మీద ఎదురుదాళ్లు, వాళ్ళకి అబోధ కల్పనలో అసత్య ప్రచారాలు చేసిన వాళ్ళు ఓపికగా ఎన్నిక మాత్రం జరిపించారు. 70-75% వరకు పూర్తి పోలింగ్ ముగిసేటప్పటికి ఆ శాతాలు నమోదవ్వచ్చు. భారీగా పోలింగ్ అయినట్టే మనం చెప్పుకోవాలండి. అయితే మీరు చెప్పినట్టుగా అన్ని ప్రీ పోల్ సర్వేలు కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ టీడీపీకి భారీ విజయం, భారీ వ్యత్యాసంతో గెలుస్తారనేటువంటి సమాచారాలు వస్తాయి. నేను కూడా అక్కడ లోకల్ గా ఉన్న మిత్రుల్ని మనం ఎంక్వైరీ చేస్తే ఎలా జరిగిందని డిపార్ట్మెంట్ లో మనకు తెలిసిన వాళ్ళని అడిగితే ఏకపక్షంగా జరిగిందండి ఎన్నిక అంతా కూడా. ఇక్కడ జనం అందరూ కూడా ఉత్సాహంగా ఓట్లు వేయడానికి వచ్చారు. లైన్ లో బార్లు తీరి నిలబడ్డారు. వాళ్ళకి ఏదో కొత్తగా ఒక ఉత్సాహం వచ్చింది, ఏదో ఓటేస్తున్నాం అనేటువంటి సంతోషం, ఆనందం కనపడింది. అది టీడీపీకి ఫేవర్ గా ఉంటుందని అనిపిస్తుంది మాకు అనిపించారు అని చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇది ఇప్పుడు పార్టీలుగా టీడీపీ డెఫినెట్ గా మేము గెలుస్తా ఉంటారు. వైసీపీ కూడా ఇప్పుడు వాళ్ళు గెలిస్తే ప్రజాస్వామ్య విజయం, మేము అరాచకమే గెలిచామని చెప్తారు. వీళ్ళు ఓడిపోతే కనుక వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నారు ఒక మ్యాటర్ వాళ్ళంతా. సాధారణ ఎన్నికల్లో ఎవడన్నా చెప్పేది ఇదే, ఏ రాజకీయ పార్టీలో.
గెలిస్తేనేమో మా గొప్ప అంటారు, గెలవకపోతే ఓడిపోతే ఈవీఎంల మీద తోసేస్తారు. సాధారణంగా జరిగితే ఎవరైనా సరే. హ్మ్. అయితే ఇక్కడ గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన పరిపాలనలో లోకల్ బాడీ ఎలక్షన్స్ చూసాం మనం. హ్మ్. అలాగే పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అలాగే బై ఎలక్షన్స్ అన్ని చూసాం. హ్మ్. అప్పుడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన వీళ్ళ ఆహాకారాల ఆర్తనాదాలు విన్నాం మనం. విచిత్రంగా ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళ ఆహాకారాల ఆర్తనాదాలు వింటాం ఉన్నాం. అంటే మనకి ఏదైనా సరే మనం వింటాం, మన పని చూస్తూ ఉంటాం, జరిగింది. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి హ్మ్. వాళ్ళు చాలా గత 5 సంవత్సరాల్లో చాలా ప్రజాస్వామ్యయుతంగాను, రాజ్యాంగము చట్టానికి లోబడి పరిపాలించినట్టుగాను వాళ్ళు పునీతులు అన్నట్టుగా మాట్లాడుతూ ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఈ నాయకులు కానీ విమర్శిస్తా అప్రజాస్వామికం, అరాచకం అనేటువంటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఆ విషయం. అది విన్నప్పుడు మనకు కొంచెం విచిత్రం అనిపిస్తుంది. మనకు అలవాటు అయిపోయి ఉంది కాబట్టి పచ్చి అబద్ధాలు, అసత్య ప్రచారాలు వీళ్ళ ధోరణి మనకు తెలుసు కాబట్టి ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాం. కానీ యాక్చువల్ గా ఇవాళ పోలీస్ సిబ్బంది వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారండి. ఎందుకంటే కానీ సారీ ఫర్ ది ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే వైసీపీకి సంబంధించి పోలీసుల వ్యవహారం సరిగ్గా లేదు, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసినట్టుగా వ్యవహరించారనేది సాక్షాత్గా పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీలు మాట్లాడుతున్న సందర్భం. నిజంగా వ్యవహార శైలి అటుగా అలా ఉందనుకోవాలా? మరి ముఖ్యంగా అటువంటి ఉంటే కనుక ఆధారాలతో సైతం చూపించే ప్రయత్నం చేస్తే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చీఫ్ సెక్రటరీగా చేశారు. వాళ్ళే నియమించారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనేవారు. ఆవిడ గురించి వాళ్ళు మాట్లాడేవారు. ఇవాళ సహజంగానే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు పోలీసు చట్టం తన పని తను చేసుకుంటే ప్రజాస్వామ్య వ్యతిరేకులు, అరాచకవాదులకి నచ్చదండి, సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకంటే మీరు జర్నలిజంలో ఉన్నారు, ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఈ లైవ్ గట్రా ప్రత్యక్షంగా చూసుంటారు ఇవన్నీ. ఇప్పుడు కుప్పంలో మున్సిపల్ ఎన్నిక జరిగింది, లోకల్ బాడీ పంచాయతీలు జరిగినాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది, వాళ్ళు బాయ్కాట్ చేసి పోయారు. మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. అప్పుడు నేను స్వయంగా చూసిన ఏంటంటే వాళ్ళు నామినేషన్ వేయటమే ఒక గండం. నామినేషన్ పోలీసులను పెట్టి బెదిరించేవారు. ఒక సీఏ కూర్చొని పంచాయతీలు చేసేవాడు. నామినేషన్ వేయగలిగితే వాళ్ళకి స్క్రూటినీలో ఏదో రకంగా డిస్క్వాలిఫై చేసేవారు. అది కూడా దాటుకుని ప్రచారం చేసుకోగలిగితే ప్రచారంలో అనేక అడ్డంకులు, అది దాటుకుని ఎన్నికల వరకు వెళ్తే ఏజెంట్లు దొరకని పరిస్థితి, ఏకపక్ష ఓటింగ్, రిగ్గింగ్లు, ఈ గొడవలు చేసేవారు. అది కూడా దాటుకుంటే ఫలితాల ప్రకటన లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించారు. ఇది స్పష్టంగా చూసాం మనం అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో. అలాగే పంచాయతీలు కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటే వీళ్ళు వదిలేశారు అనుకోండి. అయితే వీళ్ళు విచిత్రంగా అది రాష్ట్రం అంతా అమలు చేశారు. వాళ్ళు కుప్పంలో అయితే ఆ స్కూల్లో పెట్టి ఆ బస్సుల్లో తీసుకొచ్చి, తిరుపతి ఉప ఎన్నిక అయితే బస్సుల్లో తీసుకొచ్చి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే పొట్టకొత్త అక్షరమక్క రానివాడు అందరినీ తీసుకొచ్చారు గ్రాడ్యుయేట్లు కానీ. వాళ్ళు ఎవరన్నా మీలాంటి విలేకరులు వెళ్ళి, జర్నలిస్టులు వెళ్ళి ఏంటంటే మీరు ఏంటి పరిస్థితి అంటే సిగ్గుపడిపోయి పారిపోయేవారు. ఇలాగ చేసిన వాళ్ళు ఇప్పుడు నేనేమనుకున్నా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే